హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఇది చాలా హెల్తీ రెసిపీ. మనం ఖచ్చితంగా దీన్ని తినాల్సిందే. ఇది వచ్చి ఫిష్ రెసిపీ. సో ఇది చాలా రేర్గా దొరుకుతుంది. అయితే అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. నేనైతే ఇది చాలాసార్లు ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయాలని నేను కోరుకుంటూ మీకు ఈ వీడియోనైతే నేను చేస్తున్నాను. సో ఇది మీరు తప్పకుండా ఈ రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేయండి. సో ఇదే టిన్ అండి. ఈ టిన్ నేను తీసుకున్నాను. ఇది లైట్ మీట్ టూనా. ఇది ఫిష్ రెసిపీ. అండ్ ఇది కంపెనీ వచ్చి నేను టేస్టీ నిబుల్స్ కంపెనీ తీసుకున్నాను. ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ వచ్చి 4 చిల్లీస్ ఇలా కట్ చేసుకున్నాను, జీరా 1 స్పూన్, ఆనియన్ 1 ఆనియన్, 1 టమోటా అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు ప్యాన్ పెట్టాలండి. ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వాలి. కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీరా, 4 చిల్లీస్ కట్ చేసిన 4 చిల్లీస్ వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక ఆనియన్ కట్ చేసాం కదా, 1 ఆనియన్ అది వేసేసి బాగా ఫ్రై చేసేసేయాలి. బాగా అవి కొద్దిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేలాగా ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అంతా బాగా ఫ్రై చేశాక 1 స్పూన్ సాల్ట్ వేసేసి అందులోకి మిక్స్ చేసేయండి. ఆ తర్వాత వచ్చి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత 1 టమోటా తీసుకున్నాం కదా, అది కూడా కట్ చేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఆ తర్వాత లాస్ట్లో కొద్దిగా కారం పొడి వేసుకొని కలిపేయాలి. ఆ తర్వాత వచ్చి లాస్ట్లో ఫిష్ మీట్ వచ్చి కలిపేసి దాంట్లోకి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసేసి తర్వాత సిమ్లో పెట్టేసేయాలి. సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేసి తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసి తీసేస్తే కంప్లీటెడ్. రెసిపీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బాగుంటే కామెంట్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.